Hello everyone, welcome to Vasundhara District Agency. Today I am going to explain about Google Search Console. GSC అంటే ఏంటి చెప్తాను ముందుగా. మనము వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాము, ఎస్సీఓ బ్లాగ్స్ రాస్తాము. రాసిన తర్వాత మనము గూగుల్‌కి మన యొక్క వెబ్సైట్‌కి వచ్చి ఇండెక్స్ చేయమని, క్రాల్ చేయమని, మన యొక్క కంటెంట్‌ని చేయమని మనము రిక్వెస్ట్ చేస్తామన్నమాట. ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. దాన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో ఏ విధంగా గూగుల్ ట్యాగ్ వెరిఫికేషన్ చేసుకుంటామో, అప్పుడే మనకు గూగుల్ అనేది మన యొక్క వెబ్సైట్‌కి వచ్చి మన యొక్క కంటెంట్‌ని చూసి క్రాల్ చేయడము, లేకపోతే ఇండెక్స్ చేయడము, దాని ద్వారా మనకు అనేది గూగుల్‌లో ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా మనము ఫస్ట్ మనము మన యొక్క వెబ్సైట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఉంది కదా! దీన్ని కాపీ చేయాలన్నమాట. చూడండి, కరెక్ట్‌గా చూడండి. ఇక్కడ మనము కాపీ చేసాము. ఏం కాపీ చేస్తున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో, ఇప్పుడు మనము హెచ్ఎఫ్‌సీఎం ప్లగిన్‌లోకి వెళ్తున్నాము. హెచ్ఎఫ్‌సీఎం ప్లగిన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ స్నిప్పెట్ అని కనిపిస్తుంది కదా! సో, దాన్ని తీసుకున్నాము. యాడ్ స్నిప్పెట్‌లోకెళ్ళి ఈ యొక్క ట్యాగ్‌ని మనము అక్కడ పేస్ట్ చేస్తామన్నమాట. ఈ విధంగా పేస్ట్ చేయడాన్ని స్నిప్పెట్ ఈ స్నిప్పెట్ కోడ్‌ని మనం ఈ విధంగా పేస్ట్ చేసేస్తాము. పేస్ట్ చేసి మనం అప్డేట్ అని చేస్తే మనకు ఈ జీఎస్సీ అనేది కనెక్ట్ అవుతుందన్నమాట. అప్పుడే మన గూగుల్ అనేది మన వెబ్సైట్‌కి వచ్చి మన యొక్క పేజెస్‌ని ఇండెక్స్ చేయడము, క్రాల్ చేయడం అనేది చేస్తుంది. లేకపోతే మనము ఇండెక్స్ ఇవన్నీ చేయకపోతే ఇంత చేసి వెబ్సైట్ డిజైనింగ్ చేయడము, బ్లాగ్స్ రాయడము, ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే దానికి కనెక్ట్ చేయడం ఒక ప్రాసెస్ అన్నమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ విధంగా ట్యాగ్ తీసుకొని ఈ విధంగా వెరిఫై చేసుకోవాలి. చూడండి, వెరిఫై అని వస్తుంది. వెరిఫై ఓనర్‌షిప్ అని వస్తుంది. సక్సెస్‌ఫుల్ అని రావాలి. ఓనర్‌షిప్ వెరిఫైడ్ అని వచ్చింది. గ్రీన్ కలర్ బటన్. ఈ విధంగా రావాలన్నమాట. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.